ఓర్పు కలిగి ఉండండి. ప్రైజ్ అలా. మీరు ఎన్నైనా ఏమైనా చెప్పండి, కానీ ఈ ఓర్పే చాలా కష్టం అండి. అంతేనా? అవునా కదా? ఈ ఓర్పు విషయంలోనే ఆగిపోవాల్సిన పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేస్తాను, కానీ ఓర్పుగా ఉండాలంటే కష్టం అండి. ఏంటండి ఓర్పుగా? అంత సహనం అంటే నాకు కాదండి, నా వల్ల కాదండి. నేనేమైనా యేసు ప్రభునా ఉండడానికి, అంతగా ఓర్పుగా ఉండడానికి? కదా? ఇలా ఎన్నో మాటలు అంటూ ఉంటాం. ఏమైనా చెప్పండి, కానీ ఈ విషయంలో అయితే తగ్గేదే లేదు. అంతేనా? ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో నేను ఆగను, అంతే కదా. కానీ ప్రభు అంటున్నారు, ఓర్పు కలిగి ఉండండి. ఆమేన్. ఈ ఓర్పు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. నిన్నటి రాత్రికాల సమయంలో దేవుడు ఏం మాట్లాడారు ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఏంటండి? మళ్ళీ మీరు చూడాలంటే మీ బుక్లో ఓపెన్ చేయాలి. అంతేనా? చాలా చాలా సంతోషం. చాలామంది నోట్ చేసుకుంటున్నారు. అది చాలా మంచి విషయం. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా నెమరు వేసుకునే వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏం మాట్లాడారో అదంతటిని కూడా ప్రతిరోజు ధ్యానించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. చాలామంది నోట్ చేసుకుంటున్నారు. విశ్వాసము గూర్చిన మాటలు ప్రభు మాట్లాడి ఉన్నారు. ఆమేన్. శూన్యముగా ఉన్నప్పుడు, అదృశ్యముగా ఉన్నప్పుడు, అదృశ్యంగా ఏమీ జరగని, ఏమీ కాని పరిస్థితిలో మన విశ్వాసం అద్భుతమైన రీతిలో మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అంటే దేవుని పైన నమ్మకం. ఆమేన్. మన వాగ్దానాల పైన ఆధారపడడం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మన జీవితంలో ఇది చేస్తామో మనల్ని ఎవరు కూడా ఆపలేరండి యేసు నామంలో. ఆమేన్. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నారు, ఈ 36వ రోజున ఓర్పు. ఆమేన్. ఓర్పు చెప్పండి. ఏంటండి ఓర్పు? ఓర్పు. కొన్ని పదాలు రెండేసి పదాలుగా, అంటే అలా అక్షరాలుగా ఉంటాయి. అవి చిన్నవి అనుకుంటాం మన జీవితంలో, కానీ అదే చాలా కష్టమైనవి. అవునా కదా? రెండేసి పదాలు: ప్రేమ, ఓర్పు, దయ, సహనం. ఇవన్నీ కూడా రెండేసి అక్షరాలే. అవునా? రెండేసి పదాలే. చిన్నదే అనుకుంటూ ఉంటాం, కానీ జీవితంలో ఇదే చాలా కష్టమైనది. ప్రభు అంటున్నారు ఈ రాత్రికాల సమయంలో, ఓర్పుగా ఉండండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదువుదాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును చెప్పండి. ఏంటి అండి? ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలి మగుటకు మనలను పాత్రులుగా చేసి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి,
ఇక్కడ చక్కగా అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో అద్భుతమైన మాటను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ 9 నుంచి 12 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ సంపూర్ణమైన ఓర్పు అని అక్కడ రాయబడి ఉంది. ఏంటి అండి చెప్పండి? పరిపూర్ణమైన, చూడండి, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు మనకేమి ఉండాలి చెప్పండి? పూర్ణమైన ఓర్పు. ప్రైజ్ ది లార్డ్. అనగా సంపూర్ణమైన ఓర్పు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అన్ని విషయాల్లో మన జీవితాల్లో మనకు కావలసింది ఓర్పు. దాని ద్వారా ప్రభు మహిమపరచబడతారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రభుని సంతోషపరిచే వారిగా మనం ఉండాలి. ఆయన్ని సంతోషపరచాలంటే మనకేం ఉండాలి? ఓర్పు ఉండాలి. ఎంతమంది ప్రభుని సంతోషపరచాలని అనుకుంటున్నారు? ఒక రోజు కాదండి, చాలామంది ఒక రోజుకి అంకితం. ఈసారి బాగా గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు పదే సార్లు ఈ మాటలు మనం ఎక్కువగా ధ్యానిస్తున్నాం. ఒకరోజు పరిచర్య కాదు, లేదా ఒకరోజు విశ్వాసం కాదు, లేదా ఒకరోజు భక్తి కాదు. ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఈ ఒక్కరోజు కాదు అనే మాటని ప్రతిరోజు వింటున్నాం. అవునా కాదా? ఎందుకు మాట్లాడుతున్నారో మరి దేవుడు ఒకరోజు కాదు అని చెప్పండి. పదే సార్లు ఇదే మాట కదా. ఒక్కరోజు కాదు, పూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ప్రభుని సంతోషపరిచే వారిగా మనం ఉండాలి. ఈ రోజంతట్లో ప్రభుని సంతోషపరిచామంటారా? ఎంతమంది సంతోషపరిచారు? కొద్దిమంది అనుకుంటారు, సంతోషపరిచారు ఆయన, నాకేంటి, అంతేనా? సంతోషపరిచారు, చూపించిన ఎంతమంది సంతోషపరిచారు? మనం చెప్పుకుంటే సరిపోదు, ఎవరు చెప్పాలా? అంతే కదా. సంతోషపరిచామా లేదా ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలి. అవునా కాదా? ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. చూడండి, పూర్ణమైన ఓర్పు మనకు ఉండాలి. అప్పుడు ప్రభు సంతోషింపబడతారు. ఆమేన్. ఒక్కరోజు సంతోషం కాదండి మన పట్ల ప్రభు సంతోషపడేది. ప్రతిరోజు మన పట్ల ప్రభు సంతోషించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఒక్కరోజు ఓర్పు సరిపోదు, ఒక్కరోజు సహనం సరిపోదు. ఓర్పు అంటే ఒక మీనింగ్ చెప్పండి. సహనం సింగిల్ వర్డ్స్ కాదు, ఫ్రేమ్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి అయ్యా. ఓర్పు అంటే ఏమి చెప్పగలుగుతారు? కొట్లాట్లలో ఓర్పు కలిగి ఉండాలి. ఓహో, ఏంటండి ఇంకా? అన్నిటిని సహించడం ఓర్పు అంటే. చెప్పండి ఏంటి అండి? అన్నిటినీ సహించడం, అన్ని విషయాలను సహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఓర్పు కలిగిన వారు అన్నిటి విషయాల్లో సహనం కలిగి ఉంటారు. ఆమేన్. అన్నిటిని సహించాలి. ఓర్పు అంటే ఏంటి అండి? అన్నిటినీ సహించాలి, అన్నిటినీ భరించాలి. అమ్మ బాబోయ్ నా వల్ల కాదు అనద్దు. చెప్పండి ఏంటండి? అమ్మ బాబోయ్ నా వల్ల కాదండి భరించడం, నా వల్ల కాదండి పోరాటం, నా వల్ల కాదండి సమస్య, నా వల్ల కాదండి ఇబ్బంది. క్రైస్తవ జీవితంలో ఇవి చాలా వస్తాయి. రెడీగా ఉండాలి అన్నిటికీ యేసు నామములో. ఆమేన్, ఆమేన్. చెప్పండి ఏంటి? అన్నిటికీ సిద్ధముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అన్నిట్లో సిద్ధంగా ఉన్న వారిని నిజంగా వారిని బట్టి ప్రభుని సంతోషపరచబడతారు. ఆమేన్. అన్నిటిని భరించువారు దేవుని కొరకు నిలబడే వారిని ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నమ్ముకున్న తర్వాత ఇంకెక్కువైపోతున్నాయండి శ్రమలు. అంటే ఎక్కువైతాయి, ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి.
కానీ నువ్వు నిలబడితే మాత్రము ప్రభు తన శక్తిని నీ పట్ల కనపరిచి నిశ్చయముగా నువ్వు ఎంత విసిగిపోయావో, ఎంత నలిగిపోయావో, ఎంత భరిస్తున్నావు, ప్రతి సెకండ్ కూడా ప్రభు లెక్కలోనికి తీసుకుంటారు. తద్వారా ప్రతిఫలము. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 రోజులు కూడా ప్రార్థన గోపురంలో ఉన్న సేవకుడు కూడా అన్నిటిని భరిస్తూ అన్నిటిపైన ఓపికతో, సహనముతో ఈ 40 రోజులు ఇది మామూలుగా ఉండదండి పోరాటం. మన పరిచర్లో మన సేవకుడు చేసే ఉపవాసం మామూలుగా ఉండదండి. ఆ ఉపవాస ప్రార్థన మామూలుగా ఉండదు. అది సమర్పణతో కూడిన ఉపవాసం అని నేను చెప్పగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చేస్తారు, అందరూ ఎవరి పరిచర్లో, ఎవరి మినిస్ట్రీలో వారు వ్యక్తిగతంగా చేస్తూ ఉంటారు. చాలా చక్కగా మరి ఉపవాసాన్ని ప్రకటించుకొని కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ మన పరిచయలో జరుగుతున్న ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన నేను చెప్తాను, ఖచ్చితంగా అది సమర్పణతో కూడిన ఉపవాసం. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనే ప్రపంచానికి ఈ పరిచర్యను పరిచయం చేసిందండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారానే ఈ తీర్మానం, సమర్పణ, తీర్మానం వేరే, సమర్పణ వేరే. తీర్మానం అందరు తీసుకుంటారు, కానీ సమర్పణ కలిగిన ఉపవాసం కొద్ది మందే చేస్తారండి. అది ఎలా ఉంటుందంటే చాలా నిష్ఠగా ఉంటుంది. అది దేవునికి ఆ ఉపవాసం చేస్తున్న ఆ మనిషికే తెలుసు ఆ అనుభవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కఠినంగా అన్నిటిని కూడా భరించుకోవడం, వారికి వారు అంటే ఒక చక్కగా ఒక తీర్మానం తీసుకొని అన్నిటిని కూడా, అన్ని విషయాల్లో కూడా అన్నిటిని చంపుకోవడం. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన శరీరాన్ని ఏంటండి, శరీరం బలహీనమేమో, కానీ ఈ ఉపవాసము ఆత్మలో బలాన్ని ఇస్తుంది. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమర్పణ కలిగిన ఉపవాసము నిశ్చయముగా మన జీవితాలను అద్భుతంగా నడిపిస్తుంది. అదే ఈ ఉపవాసం. ఆమేన్. సేవకుడు చేస్తున్న ఉపవాసం కఠినమైన ఉపవాసం, మామూలుగా ఉండదు. అన్నిటినీ అలా ఓర్పుతో సహించడం అది మామూలు విషయం కాదండి. అవునా? అది మామూలు విషయం కాదు. అది అనుభవిస్తున్న వారికి, వారి కుటుంబాలకు తెలుసు అది ఎంత లోతైనది, అది ఎంతగా విశేషకరమైందో, లేదా అది ఎంతగా తీర్మానంతో కలిగిందో. మరి నిశ్చయముగా మరి ఈ 40 రోజులు జరుగుతూ ఉన్న ఈ ఉపవాస ప్రార్థన ఎన్ని వచ్చిన ఓపికను పెంచుతుందండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకున్న నీ పరిస్థితులు నిన్ను చాలా ఇబ్బంది పెట్టచ్చు, చాలా భయంకరమైన పోరాటాలు నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నారు, ఓర్పుతో ఉండు. ఆమేన్. ఓర్పుతో ఉండు. చెప్పండి, ఏముండు? ఓర్పుతో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఓర్పుతో ఉన్న వారికి దీవెన. ఆమేన్. తగ్గించుకున్న వారికి దీవెన. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే అప్పుడు ప్రభు ఆత్మ పని చేస్తుంది మన పైన. ఆమేన్ అని చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. yes, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరో అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతామండి. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. మరొకసారి బాగుంది మాట కదా. 21:19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 17, 18, 19. మీ విరోధులందరూ ఎదురాడుటకును
కాదనుటకును 17వ వచనం చదవండి. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. చూడండి, చాలా అద్భుతకరమైన మాట. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని మాట కదండి. ఎస్, చూడండి, మనుషులందరి చేత మనము ద్వేషింపబడుతూ ఉంటాం. ఆయన నామము నిమిత్తము మనుషులందరి చేత ద్వేషింపబడుతున్న పరిస్థితులు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? దేవుణ్ణి నమ్ముకున్నారని చాలా మంది దూషిస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నారని ఇంట్లో ఉన్నవారే వెలివేస్తూ ఉంటారు. యేసుని నమ్ముకున్నారని చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఊరిలోనే నిషేధిస్తూ ఉంటారు. అవునా కాదా? అవునా? ఎంతమంది అనుభవాన్ని చూశారు? బంధువులలో, స్నేహితుల మధ్యలో, ఆఫీస్లో, లేకపోతే ఎక్కడైనా స్కూల్స్లో, కాలేజెస్లో చదివేటప్పుడు ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవునా కదా? కొన్ని ఊర్లలో ఎలా ఉంటాయంటే, చాలా మారుమూల ప్రాంతాల్లో దేవుణ్ణి నమ్ముకున్నారని, యేసు ప్రభుని నమ్ముకున్నారని, ఆ దేవుని నమ్ముకున్నావా అని కనీసము మంచినీళ్ళ దగ్గరికి కూడా రానివ్వరు. అవునా కదా? ఆ ఊరికి వారికి అసలు సంబంధం లేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. చూడండి, ప్రభు అన్నారు, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వడానికి. దేవుని నామములో మీరు ఎందరి చేత ద్వేషింపబడినా మన తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ఎవరు ఏమి చేయలేరు. అది ఏది కూడా నశింపదు. అవునా? అంటే అది ఏ విషయంలో అయినా మీకు అది కీడు కాదు, లేకపోతే దాని ద్వారా మీకు శ్రమ కాదు. కానీ ప్రభు అంటున్నారు, ఓర్పు కలిగి ఉండండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుంటారు అంతే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏంటండి? మీ ఓర్పు చేత మీ ప్రాణాలు దక్కించుకొని ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఓర్పు ఏమి చేస్తుంది? ప్రాణాలను దక్కిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఓర్పు కలిగి ఉందామండి. చూడండి, ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదు, కానీ ప్రతిఫలం ఇచ్చేది ఎవరండి? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కొన్నిసార్లు మనుషుల మాటలు మనల్ని చాలా బాధ పెట్టచ్చు. వారు ఇలా అన్నారు, వీరు ఇలా అన్నారు, నాకు ఇంత బాధ ఉంది, నాకు అంత బాధ ఉంది, ఇదిగో బంధువులే నన్ను తృణీకరిస్తున్నారు, బంధువులు కనీసం ఇంటికి రానివ్వట్లే, ఇలా ఎన్నో విషయాల్లో మీరు బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఓర్పుతో ఉండండి. ఆమేన్, ఆమేన్. నీవు నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అండి. ఆమేన్. నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఉన్నతమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మధ్యలో నీ చేయి వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన నిన్ను గమ్యానికి చేర్చే దేవుడిగా ఉన్నారు. అది మనం ఎప్పటికీ కూడా మర్చిపోద్దు. మనం జ్ఞాపకం చేసుకొని బలమైన రీతిలో ఓర్పు కలిగి ఉండాలి. ఈ ఓర్పు ఏమి చేస్తుందంటే, ఒకానొక రోజు నీవెలా రక్షణలోనికి వచ్చావో వారిని కూడా నీ ద్వారా రక్షణలోనికి నడిపిస్తుంది. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? నువ్వు అనుకోవచ్చు, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని, నేను ఒక్కనే దేవుణ్ణి నమ్ముకున్నాను, అందుకనే ఇంత భయంకరమైన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది దేవుని వదిలిపెట్టిన వారు, వెనుకకు వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అవునా కదా? అది ఏ పరిస్థితి అయినా ప్రభు అన్నారు, అది ఏదైనా ఓర్పుతో ఉంటే మీ ప్రాణాలను మీరు దక్కించుకున్నట్లే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున సీక్రెట్ క్రిస్టియన్గా ఎంతమంది అయితే ఉన్నారో, ఒక సీక్రెట్గా మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు మీ గదిలో, లేకపోతే మీ కుటుంబంలోనే మీరు మిమ్మల్ని ఒక భయంకరమైన అనుభవంతో మరి వారు మిమ్మల్ని చాలా భయంకరమైన పరిస్థితిలోనికి లాగుతూ ఉండొచ్చు. కానీ భయపడకండి, బాధపడకండి, ఓర్పు కలిగి ఉండండి. చెప్పండి, ఏంటండి? ఓర్పు కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
చూడండి, చాలా మంది జీవితాల్లో ఈ ఓర్పు లేని జీవితాలు చాలా మంది ఉన్నాయండి. కానీ మన జీవితాలు అలా ఉండడానికి వీల్లేదు. నీ ఓర్పే నిన్ను బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. చూడండి, మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విశేషకరమైన మాట కదా. ఆమేన్. మన ప్రాణాలను దక్కించుకునే వారిగా ఉంటామండి మనం ఓర్పుతో ఉంటే. ఆమేన్. దేవుని రాకడ సమయంలో నిన్ను ఎవరైతే అవమానించారో, నిందించారో, ద్వేషించారో, బాధ పెట్టారో, హింసించారో వారందరూ ఒకవైపు ఉంటే నీవు దేవునితో కలిసి ఆ పరలోక రాజ్యంలో ఉంటావు అంతే, యేసు నామంలో. ఆమేన్. నిన్ను ద్వేషించిన వారందరూ కిందే. నిన్ను తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. ఆమేన్. నీ తల ఎత్తబడే రోజు సమయం ఉంది, ఒక సమయం. ఓర్పుతో ఉండు అంతే. ఆ ఓర్పే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎలా ఉందామండి? ఏంటండి ఓర్పు ఏం చేస్తుంది? ప్రాణాలు దక్కిస్తుంది. చెప్పండి మాట. ప్రాణాలను దక్కిస్తుంది యేసు నామంలో. ఓర్పుతో ఉండండి. భర్త ద్వారా పోరాటమా, భార్య ద్వారా పోరాటమా, బంధువుల ద్వారా పోరాటమా, లేకపోతే ఎవరి ద్వారా పోరాటమైనా ఓర్పు కలిగి ఉండండి. రోమిలకు రాసిన రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రభు అంటున్నారు, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఏంటండి? ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. చెప్పండి, ఓర్పు కలిగిన ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. ఆమేన్. ఎంతమంది 40 రోజులలో చాలా అంశాలు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు? చేతులు చూపించండి. ప్రార్థన చేస్తున్నారా? అర్థమైందా నా మాట? ఎంతమంది 40 రోజులలో మీరు కొన్ని అంశాలు పెట్టుకొని ఈ 40 రోజుల్లో ప్రార్థన చేస్తున్నారు? తెలుగు వచ్చు కదా అందరికీ? వచ్చు. చెప్పండి, చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరికి ఏదో సంథింగ్ కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన అంటే ప్రార్థనకి జవాబు ఆలస్యము రావచ్చేమో, కానీ రాకుండా మాత్రం తప్పదండి. ఆమేన్. తప్పక ఆ కార్యాన్ని మాత్రం మనం చూడగలుగుతాం. ఆమేన్. ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆ ప్రార్థనను దేవుడు విని నిశ్చయముగా ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తారు. కార్యము చేయకుండా మానే దేవుడు మన దేవుడు కానే కాదు. యేసు నామములో ఆయన ఖచ్చితంగా కార్యము చేసే దేవుడు. ఆమేన్. సమయము ఆలస్యం అవ్వచ్చేమో, కానీ కార్యం మాత్రం ఖచ్చితం. చెప్పండి, పక్కన వారికి మాట చెప్పండి. అలా చెప్పొద్దు, ఆలస్యమైన దేవుడు కార్యం చేస్తారని. అదే కదా మీరు చెప్పేది? అలా కాదు. నీవు చేస్తున్న ప్రార్థనకి జవాబు ఆలస్యంగా ఉండొచ్చేమో, కానీ కార్యం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పండి. మనం చెప్పేది ఎట్లుంటుందో తెలుసా? బల్ల కొద్ది చెప్పినట్టు ఉండాలి. అది విశ్వాసం. కార్యం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది యేసు నామములో. ఆలస్యం అవ్వచ్చేమో, కొన్ని శ్రమలు రావచ్చేమో, మధ్యలో కొన్ని ఆటంకాలు రావచ్చేమో, కొన్ని పరిస్థితులు ఏర్పడచ్చేమో, కానీ ఓర్పుతో ఉండు. చెప్పండి, ఏంటి అండి? ఓర్పుతో ఉండు. ఆ ఓర్పు ఏం చేస్తుందంటే ఖచ్చితంగా కార్యాన్ని చూస్తుంది యేసు నామములో. ఆమేన్. కొన్ని శ్రమలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ కార్యం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతమందికి పంట పొలాల గురించి బాగా తెలుసు? పొలాలు
చేతులు చూపించండి. ఏ అండి మీకు తెలీదా? వ్యవసాయం ఉందా? ఉందా? ఏం వ్యవసాయం ఉంది మీకు చెప్పండి. పెద్ద లిస్టే ఉంటుంది. ఏముంది? వరి ఉందా? అదే మిమ్మల్ని చూసి నాకు అర్థమైంది. అది అది అదే దాని కొరకే అన్నమాట అడిగింది. బాగా ఉంది కానీ ఏమైంది? ఏమైందండి? కొంచెం కష్టమవుతుందా? అవుతుంది, మరి వస్తుంది. ఎప్పుడు జీవితం సాఫీగా వెళ్ళిపోతే ఏముంటుంది కదా, అవునా కదా? అదే అది ఇదే ఇది కూడా అదే. చూడండి చూడండి, వ్యవసాయం చేస్తున్నప్పుడు మంచి కష్టపడి మంచి కాస్ట్లీ విత్తనాలు తీసుకొచ్చి ఏం చేస్తారు? విత్తనాలు ఆ భూమిలో నాటుతారు, అవునా? భూమిలో వేస్తారు. వేసిన క్రమములో అది మెల్లగా భూమిని తన్నుకొని లోపల నుంచి మెల్లగా ఏమవుతుందండి? చిన్న మొలకొస్తుంది, అవునా? విత్తనం భూమిని తన్నుకొని వస్తుందంట బయటికి. ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత మెల్లగా అది ఒక మొక్కగా మారుతుంది, అవునా? దాని తర్వాత ఏం జరుగుతుందండి? కొద్దిగా క్రమముగా అది ఎదుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎదుగుతున్న క్రమములో మీరు వేసిన పంటకి పురుగు రావచ్చు, ఆకులకు పెద్ద రంధ్రాలు పడవచ్చు, అవునా కదా? అయ్యో ఏంటి ఇంత అంటే పురుగు తినేస్తుంది అని అర్థం. చెప్పండి, ఏంటండి? పురుగు తినేస్తుంది అని అర్థం. వెంటనే మీరు ఏం చేస్తారు? పురుగు తినేసిన పంటను ఏం చేస్తారు? అలానే చూస్తూ ఉంటారా? ఓర్పుతో ఏం చేస్తారు? దానికి ఏం కావాలో తీసుకొచ్చి కొడతారు, అవునా? ఒకవేళ ఓర్పు లేదు, ఇంకా నా వల్ల కాదు అంటే మీరటే ఆ పంటటే, అంతే కదా? చాలా ఓర్పుతో చాలా సహనంతో ఏం చేస్తామంటే తీసుకొచ్చి చాలా చక్కగా స్ప్రే చేస్తూ ఉంటారు, అవునా కదండి? చాలా చక్కగా స్ప్రే చేస్తూ ఉంటారు. చాలా ఆ పురుగు పట్టిన దానికి ఒక మంచి మెడిసిన్ యూస్ చేస్తూ ఉంటారు, దానికి కూడా మంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ అది ఎదుగుతున్న క్రమంలో పిచ్చి మొక్కలు వస్తే, కలుపు మొక్కలు వస్తుంటే ఉంచుకుంటారా ఏంటి? తీస్తారు. కరువు వస్తుంది, నష్టం వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ పంట కోయడం మాత్రం ఖాయం. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. కోస్తారు యేసు నామములో, అంతే. ఆమెన్. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పుతో నువ్వు తట్టుకుంటే చక్కని పంటను చూడగలుగుతావు, అంతే కదా? ఎస్, మన జీవితంలో కూడా అంతే. శ్రమలు, ఆటంకాలు, పరిస్థితులు, నష్టము, బాధ, ఇబ్బంది, ఇరుకో క్రైస్తవ జీవితంలో మరి ఎక్కువగా ఉంటాయి. మనకేం ఉండాలా? ఓర్పు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఓర్పే మనల్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తుంది. ఆమేన్. ఓర్పు లేకపోతే అపవాది ఏం చేస్తుందో తెలుసా? వాడు విచిత్రమైన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. అపవాది ఇచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటంటే, ఎందుకు నీ జీవితం చచ్చిపోరాదు? చెప్పు, ఏంటంటే ఎందుకు నీకు ఈ జీవితం? చనిపో, భూమికి భారం, అవునా కదా? ఇలా చాలా భయంకరమైన ఆలోచనతో, చాలా భయంకరమైన ఆలోచనతో అపవాది తీసుకొని వెళ్తూ ఉంటుంది. అందుకని మనం అపవాది చేతిలో పెట్టద్దు మన జీవితాలను. ఎక్కడ పెట్టాలి? ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో. ఓర్పు కలిగి ఉండండి. ఒక సమయం ఉంది, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన సమయం. ఆ సమయం కొరకు వెయిట్ చేయి. ఆ సమయంలో నీవు పంట కోయడం మాత్రం ఖాయం. నీవు కార్యాన్ని చూడడం మాత్రం ఖచ్చితం. నీ ప్రార్థన విన్నపానికి జవాబు ఆలస్యం కావచ్చు. కొన్నిసార్లు మధ్యలో శ్రమలు, ఆటంకాలు, పరిస్థితులు రావచ్చు, కానీ ప్రభు కార్యం మాత్రం ఖచ్చితం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అందుకనే ప్రార్థనలో ఓర్పు కలిగి పట్టుదలతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రార్థనని వదిలిపెట్టద్దండి. ఆమెనని చెప్పండి. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేకపోతే ఏంటండి? పరాజయం. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతంగా రాశారండి ఈ పాట. భక్తుడు మామూలు రాశారు ఆ పాట. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట అనుభవాలతో పుడుతుంది ఈ పాట, అవునా కదా? అది ఏదైనా ఎవరు రాసినా వారికంటూ చాలా అనుభవం, ఆ అనుభవంలో నుంచి ఆ పాటలు పుడుతూ ఉంటాయి. ప్రార్థనలో నాటునది
పెళ్ళగించుట అసాధ్యం, ప్రార్థనలో నాటున్నది ప్రైజ్ ది లార్డ్. పెళ్ళగించుట అసాధ్యం. ప్రార్థన మనకు విజయం ఇస్తుంది కానీ పరాజయాన్ని ఇవ్వదండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన జీవితంలో ఏముండాలి చెప్పండి? ఓర్పు కలిగిన ప్రార్థన. ఆమేన్. చెప్పండి, ఏముండాలి? ఓర్పు కలిగిన ప్రార్థన. నిన్నటి రోజున మనకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం గుండెలాంటిది. గుండె అయిపోతే బ్రతికే ఆగిపోద్ది. అవునా కదా? మన జీవితంలో విశ్వాసమే మనలో అత్యధికముగా నడిపిస్తుంది. ఇప్పుడు ప్రభు అన్నారు 36 రోజున ఓర్పుతో ఉండు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు తారుమారైనా, ఎంత భయంకరమైన వేదనలో నువ్వు ఉన్నా కొద్దిగా ఓపిక పట్టు. కొంచెమే. ఆ కొంచెం ఓర్పు నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపిస్తుంది. ఓర్పు కలిగిన వారు వారి ప్రాణాలను దక్కించుకుంటారు యేసు నామములో. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఓర్పు నీకు భద్రతనిస్తుంది, నీకు క్షేమాన్ని ఇస్తుంది, నీకు మంచి చేస్తుంది, నీకు మేలు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా లాభాలు ఉన్నాయి యేసు నామములో. అందుకనే ఓర్పు కలిగిన వారిగా ఉందాం. అందరం లేచి నిలబడదామా? ఈ సమయంలో అందరం లేచి నిలబడదామండి. రాత్రికాల సమయంలో చాలా చక్కగా ప్రభు మాట్లాడుతూ నడిపిస్తూ ఉన్నారు కదా. చెప్పండి, ఏమి కావాలండి? ఓర్పు. పక్కన వారికి చెప్పండి, ఓర్పుతో ఉందాం సిస్టర్. ఎన్ని శ్రమలు వచ్చినా నీ ప్రార్థనకి జవాబు కొద్దిగా ఆలస్యమైన ఓర్పుతో ఉండు. చెప్పండి, నీ ప్రార్థనకి జవాబు ఆలస్యమైన చెప్పండి ఏంటండి? ఓర్పు. ఏముండు? ఓర్పు. చెప్పమ్మా, ఏముండు? ఓర్పు. వెరీ గుడ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఓర్పు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. ఓర్చుకో. ఏ విషయంలో ఓర్చుకో. ఆమేన్. తగ్గు. చెప్ప ఏంటండి? తగ్గుతే దీవెనలు. చెప్పండి, ఏంటి? తగ్గుతే దీవెన, తగ్గకపోతే ఏమీ లేదు. బాగా చెప్పారు. తగ్గుతే దీవెనలు, లేకపోతే ఎస్. అందుకే 2 చేతులు పైకెత్తి ప్రార్థన వలనే ప్రయాణము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో పట్టుదల మనకు కావాలి. ఓర్పుతో ఉందాం. త్వరగా వచ్చేసే. ఆమేన్. అందరం ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతారు. ఆమేన్. దేవా సహాయం చేయండి ప్రభా. వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, అందరం ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. అందరం 2 చేతులు పైకెత్తి